ఈరోజు దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని చెప్పేసి సిపిఐ పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు అనంతపురం నగరంలో స్థానిక తాడిపత్రి బస్టాండ్ రోడ్డు నందు ప్రతి ఒక్క ప్రజలకి నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని చెప్పి పేదవారి పైన భారాన్ని తగ్గించాలని చెప్పేసి కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిలిండర్ ధర, వంట గ్యాస్ ధర, అది పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పినటువంటి నరేంద్ర మోడీ, అదేవిధంగా ఎర్రగడ్డలు పెద్ద ఎత్తున ఆకాశాన్ని అంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు డీజిల్, పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటున్నప్పటికీ 11 సంవత్సరాల ప్రభుత్వంలో ఈరోజు ప్రజల మీద భారం వేసి ఈరోజు ప్రభుత్వాలు నడుపుతున్నాయి. అందుకే మేము ఒకటే కమిషన్ పార్టీగా చెప్తున్నాం, పేద ప్రజలు, రైతులు వారికి గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మొన్న అనంతపురం జిల్లాలో చీనికాయ రైతులు రోడ్ల మీదకి రావడం జరిగింది. మొన్న అనంతపురం మార్కెట్ యార్డ్లో టమోటా రైతులు గిట్టుబాటు ధర లేక టమోటా పండించిన పంట కొనుగోలు చేయక ఈరోజు దళారులు మోసం చేస్తుంటే టమోటాలు పండించిన టమోటా రోడ్ల మీద చెల్లిపోతున్నారు. ఏమాత్రం ఈ ప్రభుత్వాలు పట్టించుకున్నా లేదు. ఈరోజు 200 రూపాయలు అమ్మేటువంటి టమోటా ఈరోజు రైతులు రోడ్ల మీద వెళ్ళి పోసిపోతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్రంలో ప్రభుత్వాలు రైతుల పట్ల ఏమాత్రం పట్టించుకున్న పాపన పోలే. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 6వ తారీఖున ప్రజల పక్షాన కలెక్టర్ దగ్గర పెద్ద ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం.